ఇప్పుడు నువ్వేమన్నా భయ్యా మీరేం మాట్లాడు మీకన్నా అర్థమవుతుందా? ఏం జరుగుతుంది అయ్యా అక్కడ? ఏం జరుగుతుంది నాకు తెలియాలి. మన వాళ్ళు మంచి పిచ్చ కోమే ఉన్నట్టున్నారు. బయటకు వస్తే అంతా అనుకుంటా చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవునా? ఇప్పుడు ఏమండి ప్రాబ్లం జరిగింది? ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు అంతే కదా అండి. మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాం. చెప్పండి ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగ అంటే రీసెంట్గా అంటే ఓకే, గత 5 years నుంచి జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. దేనికేంటి మీ సమాధానం? ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో. ఇందులో ఎంత నిజం ఉందా? మీరేమాట కింద కావాలి చెప్పండి భయ్య, నేను చెప్పాను. ఇప్పుడు ఆ టెన్షన్ నాకు ఉంది. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకు అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, జరుగుతుంది కూడా ప్రాసెస్ అనేది. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే కదండి. ఇప్పుడు ఎందుకంటే అరే వెయిట్ చేయండి భయ్య, వెయిట్ చేయండి. మేడం చెప్తారు, ఏనాలి మనం ఫస్ట్ వినండి. ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది. ఏం కొట్టేశారు భయ్య? ఎవరు? ఇంతగా పేరు ఎవరు చెప్పండి, మేము వింటాం. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. చెప్తే అయిపోతానండి, నిజాలు నిరూపించాలి. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పేసి తెలిసింది మనకి, అది కూడా చెప్పాలి కదా. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చి అరే బాబాయ్, ఎన్ని దారుణా జరిగినాయి ఏపీలో, నాకు ఎప్పుడో తెలియదు స్వామి. బాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు. అరే బాబా, ఏంటి ఏం మాట్లాడుతున్నాయి ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు అదేంటండి ప్రతిదాని చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకెవరు చేయలేదా? అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని ఎవరైతే పాపం చేశారో ఆటోమేటిక్గా వాళ్ళు తెలుస్తారండి. ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. అంటే ఇంకెవరికి పనికిరాదంటారా? దీక్ష దేనికోసం చేస్తాం? జనాలు బాగుండాలనే కదా చేసేది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే ఇంకా చెప్పండి. వారే బాబు చెప్తూనే ఉండండి. ఇంకా ఏమైనా చేసుకొని దోసుకోవచ్చుగా. ఎన్ని దోసుకున్నారు, ఎంత ఏంటి భయ్యా ఇది? నేను లేదు. ఏం దోచుకున్నారు? కొంచెం మ్యాటర్లోకి వెళ్దాం. దోపిడీలు చేశారు, ఎంత అరాచకాలు చేశారు, ఎంతటి అక్కడ రోజు గారు ఏం చెప్తున్నారు కదండి, ఏం చేయాలని. మీరు ఇలా అంటే ఏంటండి? అవినీతికి పాల్పడ్డారు. స్వామివారి సన్నిధిలో నెయ్యిలో పంది మాంసం, పంది కొవ్వు. అదే కదా సార్, దరిద్రం పనులు చేయడం వల్ల మన వాళ్ళు చాలా మంది ముందుంటారు ఇక్కడ. గత 50 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని కాదని దేనికి ఇచ్చారో మరి వాళ్ళకి తెలియాలి. అప్పటి నుంచి లేకుండా ఇప్పుడు ఎందుకు సడన్గా ఎందుకు మార్చారు? కామెంట్ చెప్పండి.